హాయ్ అండి. అందరూ ఎంతగానో ఇష్టపడే అరటికాయ కూర్మ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 3 అరటికాయలు తీసుకొని వాటి చెక్కు తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు 1 స్పూన్ వేసుకొని 3 ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అందులోనే ఒక తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అరటికాయలను నేను చెప్పిన విధంగా ఇలా ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నీటిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వాటిని నీట్గా కడిగేసుకుందాం. ఇప్పుడు అలాగే మిగిలిన వాటిని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా దగ్గరగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అలాగే అరటికాయ ముక్కల్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మొక్కలు ములిగే వరకు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకపెట్టుకుందాం. క్యాప్ ఇలా తీసేసరికి కుక్ అయిపోయి ఉంటాయండి అరటికాయలు. వీటిని ఒకసారి మెత్తగా మదుపుతున్నట్టు కలుపుతూ ఉంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన అరటికాయ కూర్మ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.